తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మన బతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభువుల ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాము. నేటి ప్రభు దినమున సంఘముగా రాజ్యముగా చేరిన మనం దేవునికి మహిమకరమైనటువంటి గాత్ర సంగీతము ద్వారా దేవుని గణనామాన్ని మహిమపరుచున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి వినే లేదా నేర్చుకునేటువంటి ధ్యానం ఏంటంటే పరిశీలన అనేటువంటి అంశాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. పరిశీలన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పరిశీలన అనేటువంటి పదము చాలా సులువైన పదం కాదు. పరిశీలన అనేటువంటి పదము అంటే అర్థం ఏంటంటే ఇతరులను పరిశీలించడం, పరీక్షించడం, తర్వాత నిఘా పెట్టడం, వారి యొక్క రహస్యాలను తెలుసుకోవడమే ఈ పరిశీలన అనే సత్యాన్ని మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లేదా గ్రంథాన్ని వింటున్నప్పుడు దేవుడు అలాంటి పరిశీలన చేస్తారనే సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరు? దేవుడు ప్రతి వారిని కూడా పరిశీలన చేస్తామంటారు, అవునా కదా? దయచేసి మనము కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ భాగాన్ని గమనించినప్పుడు వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోయని ఆయన ఆకాశములను పరిశీలించినట్టు రాయబడిందట. ఎవరిని? నరులందరినీ. అంటే నరులందరినీ ఎందుకు పరిశీలన చేస్తున్నారు అంటే కారణం ఉంది. అంటే ఆయనకు అవసరమైన వాళ్ళు ఎవరంటే వివేకం కలిగిన వారు. బందరు పిచ్చోడికి దేవుడికి అవసరం లేదు. కాబట్టి వివేకము కలిగి దేవుణ్ణి వెనకవారు కలరేమో అని ఆకాశములో నుండి నరులందరినీ పరిశీలన చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిశీలన అందరినీ చేస్తే దేవుడికి అవసరమైన వాళ్ళు ఎవరు? అందరూ అవసరమా? అందరూ అవసరం లేదు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకేవారు ఎవరైతే ఉంటారో వారు దేవుడికి అవసరం. వివేకము లేకుండా లోకాన్ని, వివేకము లేకుండా దెయ్యాన్ని, వివేకం లేకుండా సమస్తాన్ని వెతికే వారు ఎవరు కూడా దేవుడికి అవసరం లేదన్నది గ్రంథం గురించి వాస్తవాలు. అంటే వివేకము కలిగిన వారిని దేవుడు వెతుకుతున్నాడంటే వివేకం లేని అవివేకుల్ని, తెలివిలో వాళ్ళని, పిచ్చోళ్ళని, ఏమంటే రోడ్ల తిరిగే వాళ్ళని దేవుడు వెతకట్ల. ఎవరైతే దేవుడంటే భయము, భక్తి, వినయము, విధేయత కానీ ఎవరైతే దేవుడికి దేవుడికి భయపడేవారుగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఫైండ్ అవుట్ చేసుకుంటాడు, డిస్కవరీ చేస్తారు. అంతే తప్ప అందరినీ చూస్తాడు. కానీ దేవుడు ఎవరైతే వివేకము కలిగి ఆయన వెతికేవారుగా ఉంటారో దేవుడు వారిని పరిశీలన చేస్తానికి గ్రంథం బోధిస్తుంది. అయితే గ్రంథం అయితే అందరినీ పరిశీలన చేస్తున్న గ్రంథం బోధిస్తున్నా రాజైన దావీదైతే ఏమంటున్నాడనంటే మనలా కాదు. చాలా మంది నీ గురించి ఏంటి చెప్పంటే దొంగ తెలుగు సమాధానం చెప్తూ ఉంటారు. నీ గురించి నేను చెప్పాలా, కానీ వాళ్ళెట్లా వీళ్ళెట్లా లోకం ఎట్లా అని చెప్పి అంటే నీ మీద ఉన్నటువంటి గురిని డైవర్ట్ చేస్తావు. కారణం ఏంటంటే నేనేమైనా మాట్లాడితే, నేనేమైనా చెబితే నాలో ఉన్నటువంటి లోపాలన్నీ బయటకు వస్తాయని వాళ్ళు ఇద్దరికి అర్థమవుతుందని తెలుసుకుంటారని మనము దొంగ తెలుగు సమాధానం చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ రాజైనటువంటి దావీదుని మీరు గమనించగలిగితే ఆయన ఏమంటున్నారంటే యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. ఎందుకని? ఆయన మనకులాగా అదిగో వాళ్ళు అని చెప్పి లోకాన్ని చూపించట్లా. మనమైతే అదే పని చేస్తాం. నేను కాదు ముందు వాళ్ళందరూ చూసారు నా దగ్గరికి అని చెప్పి మనం చూస్తాం, దాటేస్తాం. కానీ రాజైనటువంటి దావీదు
దేవునికి భక్తుడుగా ఉండి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం భాగాన్ని మరి ఈ సమయంలో చదవబోతున్నాము. దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ వచనం భాగాన్ని, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమన్నాడు? యెహోవా లోకుల్ని పరీక్షించు, లోకుల్ని పరిశోధించు, వారి హృదయాలను వారి అంతర్హృదయాలను శోధించు అని చెప్పి లోకములో ఉన్న వారి ఎవరి గురించి దావీదు రాజు మాట్లాడడం లేదు. యెహోవా నన్ను డిస్కవరీ చేయి, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను గురించి తెలుసుకో. నా హృదయంలో ఏముందో, నా అంతరింద్రియములో ఏముందో నువ్వు పరిశోధించు, నువ్వు పరీక్షించు, నువ్వు తెలుసుకొని మాట్లాడుతున్న సందర్భాన్ని ఆయనే మాట్లాడాడు. ఇంత మాత్రమే కాకుండా 139వ కీర్తన భాగాన్ని మనం చదివితే 3వ వచనం మాటల్లో, కీర్తన గ్రంథము 139వ కీర్తన 3వ వచనం భాగం చదివితే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నది. నిజంగా యెహోవాను ప్రతి స్థలమందు ఉన్నాయనియు, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నామని, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలయమని దేవుడు చూస్తున్నాడని రాజే దావీదు మాట్లాడాడు కదా. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించమని చెప్పిన మాట ప్రకారంగా తిరిగి మళ్ళా మాట్లాడుతున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అన్నాడు. నిజంగా రాజైనటువంటి దావీదు యొక్క జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తే, దేవుడు తెలుసుకొని ఉంటే దేవుడికి ఏం అర్థమైంది? ఏమైనా అర్థమైందా కాలేదా? అర్థమైందా కాలేదా? ఏమర్థమైంది? దావీదు యొక్క జీవితంలో ఏమున్నదని అర్థమైంది? దావీదు యొక్క జీవితాన్ని యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయములను నా అంతరింద్రియములను పరిశోధించుమని రాజైన దావీదు పలికాడే. అదే మాట ప్రకారంగా దేవుడు డిస్కవరీ చేసి చూస్తే దేవుడికి ఏం కనపడింది? ఏం కనపడింది? అక్కడే మాట్లాడాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అన్నాడు. దేవుడు పరిశీలన చేసి చూస్తే దేవుడికి ఏం కనపడింది? పరిశీలన చేశాడు కాబట్టి అర్థమవుతుంది. పరిశీలన చేయకపోతే ఏం అర్థం కాదు. చాలా మంది కుటుంబాలుగా పరిశీలించలేకపోతే ఎంతో మోసం. కనపడుతున్న మంచి, మాటల్లో మంచి వాళ్ళ నిజ స్వరూపంలో ఉండదు. అవునా కదా? వాళ్ళు వేరు, వాళ్ళు మనతో మాట్లాడుతున్న తీరి వేరు. కాబట్టి చాలా మంది ప్రజలు వారి జీవితాన్ని నిగురు గంపినటువంటి వ్యక్తుల్లాగా ఉంటాయి. కనపడవు బయటికి, మాటలు మాత్రం బయటికి బాగా మాట్లాడుతున్నారు, కానీ లోపల వాళ్ళు ఘోరమైన విషయాన్ని నింపుకుంటారు. కాబట్టి చాలా ప్రమాదం, దయచేసి మర్చిపోవాలి. కాబట్టి రాజైనటువంటి దావీదు యొక్క జీవితాన్ని దేవుడు డిస్కవరీ చేశాడు. అంటే బాగా క్షుణ్ణంగా పరిశీలన చేశాడు. అంటే ఇవాళ మనకేదైనా అవసరం అయితే మనం గూగుల్ సెర్చ్ బార్లో కొడతాం కదా, డిస్కవరీ చేస్తాం, వచ్చింది ముందుకు పెడతాం. అలాగే దావీదు యొక్క జీవితం యొక్క పరిస్థితుల గురించి ఆయన ప్రకారంగా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతర్ని పరిశోధించి ఆయన ప్రకారంగా ఆయన పడకని ఆయన నడకని పరిశీలన చూస్తే దావీదు యొక్క జీవితంలో దేవుడికి ఏం కనిపించింది? ఏం కనిపించింది? పరిశీలనగా చూశారు కనుక, పరిశీలన చేశారు కాబట్టి ప్రతి లోపం అల్టిమేట్ గా అర్థమవుతుంది. పరిశీలన చేయకుండా గుడ్డిగా నమ్మితే ఏమీ అర్థం కాదు, తర్వాత మోసపోతాం మనం. అయితే ఇక్కడ రాజైనటువంటి జీవితంలో లోపం ఏంటన్నది దేవుడు తెలుసు. రాజుకు కానీ రాజ్యంలో ఉన్న పౌరులకు కానీ ఎవరికి తెలియదు.
ఏంటి ఆ లోపం, ఏంటి ఆ లోపం, ఏంటి ఆ పాపం, ఏంటి ఆ శాపం? ఏం చేశాడు? ఏ పాపం అది? ఎలాంటి పాపం అది? అంటే జనాలకు కూడా ఇవాళ పాపాలు అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అంటే వారి పాపపు జీవితాన్ని వారు సమర్థించుకుంటారు కనుక అది వారికి ఇంపే. కానీ దేవుని దగ్గర దుష్టత్వానికి ఎంతకే లేదు, సోట్లేదు. కాబట్టి ఆయన దావీదు జీవితంలో ఉన్న పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చేసేటప్పుడు కూడా ఆ పాపాన్ని దేవుడు చూశాడు. అంటే ఖచ్చితంగా మనలాగా ఆయన తొందరపడే దేవుడు కాదు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక ఇనుముని వేడి మీద వంచాలన్నది ఎంత వాస్తవమో సంయోచితంగా పాపం చేశాడు. ఆ పాపం ద్వారా రాజైన దావీదు ఆనందించాడు. ఆనందించిన దావీదు ఆ పాపాన్ని మర్చిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయింది ఈ స్టోరీ. వెళ్ళిపోయిన తర్వాత చేసిన పాపాలు ఎవరి? మనయేగా. మన పాపాలు చేస్తే ఎక్కడో అప్పు రాస్తున్నట్టు ఎవరో రాయరు కదా. మన పాపాలు లిస్ట్ మన దగ్గరే ఉంటుంది. మన పాపాలు మనమేదే రిజర్వ్ చేయబడతాయి తప్ప వేరే వాళ్ళకే రిజర్వ్ చేయబడదు. మంచి కానీ చెడు కానీ మనం చేసిన పాపాలన్నీ కూడా మనకే సొంతమవుతాయి తప్ప వేరే వాళ్ళకి అప్పించినట్టు బొదిలించినట్టు అవ్వడానికి ఆస్కారం లేదు. రాజైన దావీదు ఇంపుగా పాపం చేశాడు, అయింది, పనంతా అయిపోయింది. తర్వాత రాజైనటువంటి దావీదు యొక్క జీవితంలో పాపం ఏంటో దేవుడు ప్రశ్నించాలనుకున్నాడు. ఎవరి ద్వారా? నాతాను ప్రవక్త పంపించాడు. చిన్న స్టోరీలు చెప్పాడు. ఎవరికి? భక్తుడు కదా, జ్ఞానవంతుడు కదా, ఆలోచనపరుడు కనుక, మంచి దేవుడు గొప్ప అంటే మంచి నమ్మకం అయినవాడు కనుక పెద్ద స్టోరీ చెప్పాల, చిన్న స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పి ఆ దుర్మార్గుడికి ఆ మరణానికి పాత్రుడు నువ్వేనగానే ఏమయ్యాడు? షట్ డౌన్ అయిపోయింది సీన్. ఇప్పటిదాకా నన్ను పరిశోధించు అన్నావుగా. నిన్ను పరిశోధిస్తే నిన్ను పరిశీలించేస్తే ఏం ఏంటంటే నీ జీవితంలో ఉన్న అతిపెద్ద నీకు మొదలమైన దేవునికి వ్యతిరేకమైన పాపం ఏంటి అర్థమైంది. నువ్వు బెత్షెబాతో పాపం చేశావు. అదేంటి అని అడిగాడు దేవుడు. ఏంటయ్యా? రాజ్యంలో పౌరులు అడగలేదు, దేవుడు అడగలేదు. ఊహార్యం అని చెప్పి దేవుడు ఆ నోవాకి నాతాను పడుతున్న దావీదు అన్నాడా? నోరు మూసుకొని చేశాడు, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ ఆ సందర్భంలో కాకపోయినా మరొక అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నా పాపములు కడుగు అన్నాడు. ఏమిటి? హిస్సోపుతో నా పాపాలు కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా మార్చన్నాడు. ఎందుకు మాట్లాడుతూ వచ్చింది? పాపం ఉంది కనుక. అంత మాత్రమే కాకుండా ఏమంటాడంటే దిద్దుబాటు అసహ్యం కాదు. దిద్దుబాటు అసహ్యము కాదు. ఎందుకంటే నేను మీ నామానికి మహిమకరంగా జీవించేవాడను కనుక ఈ లోకంలో దేని కూడా నాకు శాశ్వతమైన లేదన్న నమ్మకం ఉంది కనుక నీ మాట ప్రకారంగా దిద్దుబాటు నాకు అసహ్యము కాదు అని చెప్పి రాజయ్య దావీదు లాంటి ప్రముఖమైన వ్యక్తి రియలైజ్ అయ్యి షట్ డౌన్ చేసుకున్నాం తన జీవితాన్ని. అవునా? ఇవాళ మన జీవితాలంతా మనమంతా అవసరాలే కదా. మరి మన జీవితాల్లో వాక్యాన్ని వినే మనం, వాక్యాన్ని నేర్చుకునే మనం, వాక్యాన్ని చదివే మనం, మన జీవితాల్లో దిద్దుబాటు ఉందా? ఏ రాజుగడ్డ గొప్పడువా? రాజుగడ్డ గొప్ప కుటుంబాలు మనయే కాదు కదా. మరి ఏం చేయాలా? దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాన్ని, మన ఆలోచనని, మన భక్తులు చేసుకోవాలా, మార్చుకోవాలి కదా, సరిదిద్దుకోవాలి కదా. దిద్దుబాటు వస్తాయి కాదు కదా. నిజంగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే, దేవుని నీకు నిజమైన భయమే భక్తి ఉంటే నిజంగా నువ్వు మార్చుకుంటావు. నువ్వు నటించే భక్తుడు కనుక నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకోలేని అసమర్థమైన భక్తులు భూమి మీద ఎంతమంది భూమి మీద జీవిస్తున్నారో దేవుని చూడడానికి వ్యతిరేకమా. కాబట్టి రాజయ్య దావీదు లాంటి ఆయనే మనసు మార్చుకొని
ఆలోచన మార్చుకొని నేను చేసిన పాపం ఖచ్చితంగా ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టి జీవించగలిగాడు కనుకనే దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందగలిగాడు. ఏమని? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషులు అనగలిగాడు. ఎవరు చెప్పినమాట? నాతాను ప్రముఖంగా చెప్పింది. నాతాను ప్రముఖ ద్వారా మాట్లాడిన అతడు తన జీవితాన్ని మార్చుకున్న విధి విధానాలను బట్టి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషులు చెప్పగలిగాడు. మరి ఇవాళ మన గురించి చెప్పడానికి ఎవరున్నారు? మన గురించి చెప్పడానికి ఎవరున్నారు అంటే ఎవరు లేరు. ఎందుకంటే మంచి లేకపోతే ఎవరు చెప్పలేడు కదా. మంచినే చెప్తారు, చెడుని చెప్తారు. కనీసం మన గురించి ఇదిగో వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పు. వాళ్ళ గురించి మాట్లాడొద్దండి, అబ్బా అసలు వాళ్ళ గురించి మాట్లాడతా కూడా వదలండి. ఎందుకని? అట్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ మాట్లాడటం చాలా కష్టం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని పిల్లల క్రైస్తవులుగా భూమి మీద మనం బ్రతికే మన జీవితాలు కేవలం మనకే ఉపయోగకరంగా కాదు, లోకానికి కూడా ఏం కావాలా? లోకానికి కూడా ఏం కావాలి? వెలుగుగా ఉండాలి. లోకానికి కూడా మాదిరికరంగా ఉండాలి. లోకం కూడా మెచ్చుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే లోకం బతుకుతున్నాం కదా, అణువులుగా బతికేది. అవునా కదా? కుటుంబాలుగా భూమి మీద బతుకుతున్నాయంటే మనం ఎవరికి సంబంధంగా లేకుండా ఉండడానికి మనం అడవుల్లో ఎడవలో బతకట్లేదు. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజంతో ఏమై ఉండాలా? మంచిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి అదే స్థితిలో ఉన్నటువంటి అజైన దావీదు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? నా నడకని నువ్వు పరిశీలన చేశావు, నా బావుగా నువ్వు తెలుసుకుని ఉన్నావు కనుక నా జీవితంలో పాపం ఏంటి అర్థమైంది. కాబట్టి నువ్వు చెప్పిన వెంటనే నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని చెప్పి రాజైన దావీదు మాట్లాడుతున్న సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటాను. అయితే తన కనుదృష్టి, ఎవరి కనుదృష్టి? దేవుని కనుదృష్టి అందరినీ, అంటే లోకంలో ఉన్న వారందరినీ ఏం చేస్తుంది? కానీ నిజంగా ఇవాళ మనం లోకంలో ఉన్న స్థితిని కానీ లేదా దైవ సంబంధమైన స్థితిని కానీ చూస్తే లోకంలో మనకైతే మనుషులు మంచి బట్టలు వేస్తారు, మంచి ఆహారం తింటారు, మంచి ఇల్లు ఉంది అని ఆ పై సెటప్ చూసి మనం మోసపోతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ గ్రంథాన్ని మనం గమనిస్తే నిజంగా నా మనసులో ఏముందో మీ మనసులో ఏముందో అని నాకు కానీ మీకు కానీ మరి ఎవరికి తెలియదు కదా. కానీ దేవుడికైతే భౌతిక సంబంధమైన రూపం తెలుసు, ఆత్మ సంబంధమైన రూపం కూడా తెలుసు. ఎందుకని తెలుసు? మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి అంతరింద్రియాలను కలగజేసింది ఆయనే. కాబట్టి ఈ భూమి మీద మన జీవితం అనే మనం కూడా తల్లి గర్భము పడక ముందే మన నిజమైన అవతారం ఏంటో దేవుడికి తెలుసు. కానీ మనకెప్పుడు తెలిసి మన అవతారం? భూలోకానికి వచ్చిన తర్వాత వారు పెరిగి పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ నిజమైన అవతారం మనకు అర్థమవుతాయి. కానీ దేవుడికైతే అసలు మన భూమి మీద మన అవతారం లేనప్పుడు దేవుడు తెలుసు ఎలాంటాడో మనం ఎట్లాంటాడో మనకి. కాబట్టి మన జీవితం అనేటువంటి దేవుడి చిత్త ప్రకారం ఈ లోకంలో ఉన్న మనము ఏ సంగతి గురించి పరిశీలన చెయ్యం. మన గురించి కూడా ఏముందని మన ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని మనం అనుకుంటాం. ఆయన పట్టించుకున్నాడు కనుకనే మనకి భూమి మీదకి అవతారం వచ్చింది. ఆయన పట్టించకపోతే, ఆయన పట్టించుకోకపోతే ఆయన విడిచిపెడితే మనం పడిపోయినటువంటి పిండం లాంటి వాళ్ళమైన విషయాన్ని వేరే మర్చిపోవాలి. మనకి భూమి మీద జీవితం అనేది ఉందంటే ఆ జీవితం వెనక, ఆ జన్మ వెనక దేవుని మహోన్నతమైన దేవుడి ఉద్దేశం, మహోన్నతమైన దేవుడి సంకల్పం, మహోన్నతమైన దేవుడి ప్రణాళిక మన జీవితం పట్ల ఉంది కనుకనే మనం భూమి మీద బ్రతికి జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఆ సంగతి చాలా మంది తెలియదు. చాలా మందికి జీవితం ఉందంటే ఉద్యోగం చేసుకోవడానికి, తర్వాత విందులు చేసుకోవడానికి, వినోదాలు చేసుకోవడానికి, జలసాలు చేసుకోవడానికి, రోడ్లపై తిరగడానికి అనుకుంటారు. కానీ దేవుడు మనకి జీవితాన్ని అనుగ్రహించింది నీ ఇష్టాల కోసం కాదు, నీ విలాసమైన జీవితాల కోసం కాదు, నీ ఆనందం కోసం కాదు, నీ సంతోషం కానే కాదు. ఈ భూమి మీద మానవ జీవితం అనేది అరిగిపోతున్న కొవ్వెత్తిలాగా దేవుడికి మహిమకరంగా ఉపయోగపడడానికి దేవుడు
అద్భుతమైన జీవితాన్ని నీ చేతికి అప్పగించారు. దాన్ని వెలిగించుకుంటామో ఆర్పేసుకుంటామో అనేది నీ వ్యక్తిగతమైన విషయం. ఆ ఆరిపోయినటువంటి దీపాన్ని, ఆరిపోయిన నీ ఆత్మదీపాన్ని, నా ఆత్మదీపాన్ని, మనందరి ఆత్మదీపాలను వెలిగించడానికి వచ్చిన వ్యక్తే క్రీస్తు. ఆయన లేదు, ఎవరు లేదు, ఏమైపోయినా మనం ఎవ్వరు పట్టించుకోరు. మనం ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. దేవుడిని పట్టించుకోం, లోకాన్ని పట్టించుకోం. మనకు లోకంలో జరిగే దేనితో సంబంధం లేదు. లెక్కగా కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మహోన్నతమైన దేవుడు అంతరింద్రియాలను కూడా పరిశీలన చేస్తాడు. మనకి పై రూపమే కనపడింది కదా, మనం కూడా పై రూపం ఇష్టపడతాం. ఏంటి, అందంగా ఉందా, హైట్గా ఉందా, కలర్గా ఉందా అంటే ఇవన్నీ మనం ఆలోచన చేస్తాం. కానీ నిజంగా దేవుడి వాక్యం బోధించింది ఏంటి అంటే అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని గ్రంథం బోధిస్తుంది. ఆ గ్రంథాన్ని కొన్నాం, ఆ గ్రంథాన్ని చదువుతున్నాం, అయినా నాకు అర్థం కాలేదు. ఏమని అర్థం కాలేదు? శరీర సంబంధమైనటువంటి అందాలు అంత ప్రాముఖ్యం కాదని విషయాన్ని గమనిస్తాం. కానీ మనకు తెలియనటువంటి విషయం జ్ఞాపకం చేస్తా. మనిషి యొక్క ముఖం అందంగా ఉండొచ్చు, కానీ మనసు సేకత అయితే మనిషి అందంగానే ఉంది. మనసు సేకత అయితే కుటుంబం అంతా సేకతగా. మనసు అందంగా ఉండకపోవచ్చు, మనస్సు అందంగా ఉంటే, మనస్సు వెనల్లాగా ఉంటే కుటుంబం అంతా సుఖమేగా. మనం ఏం కోరుకుంటాం? ఇవాళ దైవ సంబంధంగా దేవుని వాక్యాన్ని ఎరిగినామని చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని చదువుతున్నామని చెప్పుకుంటూ, మేము కూడా లోకంలో క్రైస్తవ భక్తుల మీద లోకాన్ని నమ్మించినట్టు మనం ఏ నమ్ముతున్నాయి? ఇవాళ మనం ఏ వెతుకుతున్నాయి? కదా అందం, మోసకరం, సౌందర్యవంతం అంటే అందంగా ఉండాలి పిల్లలు. దీనికి వాళ్ళ వైపు మనసు ఎంత ఉందో, వాళ్ళ క్యారెక్టర్ అక్కడ పెడితే మనకు మాత్రం అందంగా అమ్మాయి ఉండాలంటారు. అది కాదు కావాల్సింది. మనసు ఎంత అందంగా ఉందని చూడాలి. మనం దేవుడు లోకంలో ఉన్నట్టు మనం ఎలాగే తెలిసామో, మనం ఎలాగే తెలిసాము ఇలాగా ప్రవర్తక, యాజకుడుగా, న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి కూడా ఆ సందర్భం అర్థం కాలేదు. ఏ సందర్భం చెప్తామా? ఏ సందర్భంలో మనం ఎలాగైతే పై రూపాన్ని చూసి ఆనందిస్తున్నామో, ఎలాగైతే పై రూపాన్ని చూసి మనం ప్రేమిస్తున్నామో, లోపల అంతర్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలియక మనం ఎలాగైతే మోసపోతున్నామో, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడుగా ఉన్న వ్యక్తి కూడా అలాగే పడుకుంటాడు. ఎవరైనంటే ఆయనే ప్రవక్త అయిన సమూయేలు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసిన సందర్భంలో ఆయనకు సింహాసనం దింపితే మళ్ళా రాజు కావాలి. ఎవరు ఎత్తుకున్నాడు రాజుని? ప్రవక్త అయిన సమూయేలు ఎత్తుకున్నాడు. యెషయా దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఆయన చూశాడు, ఈయనే. రెండవ చూసి ఈయనే, మూడవ చూసి ఈయనే అని ఆయన అనుకున్నాడు. దేవుడు సరిలేదు, వీళ్ళు ఎవరు కాదన్నాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయా అడిగాడు, అయ్యా నీకు ఎంతమంది కుమారులు? నేను 7 చూశా, నీకు అసలు ఎంతమంది కుమారులు అంటే నాకు 80 కుమారులు ఉన్నాడు, నేను 8 మంది కుమారులు అన్నాడు. ఎక్కడ ఆయన అడిగాడు అంటే ఈ 7 చూశారు, అందంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, దోషంగా ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళందరూ తీసి పక్కనేసాడు. ఇంకా ఉన్నారని అడిగాడు. ఉన్నాడయ్యా కనిష్ఠుడు, ఆయన బెత్లెహేము ఆయన ప్రాంతంలో మొదలు కాస్తున్నాడు, ప్రవేశపెట్టాడు. అప్పుడు సమయంలో అనుకుంటున్నాడు మనసులో, అయితే 6 చూశాను, అందమైన చూశాను, ఎత్తుకున్న చూశాను, ఎడపన్న చూశాను, ఏంది వాళ్ళందరూ వద్దన్నాడు. ఏం చూస్తే బాలుడు కదా అనుకున్నాడు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు చూసేవాడు తెలిసిందే, మనుష్యులు ఏం చేస్తారు? పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు. కానీ యెహోవాను నేనైతే మనుషుల యొక్క హృదయాంతరంగాలను లక్ష్య పెట్టేవాడయ్యా. కానీ అన్నాడు, ఏం కలిసేది? రాజుకి అభిషేకం చేయి, డోంట్ డిలే అన్నాడు. సమయం వృధా చేయకుండా ప్రమాణం అభిషేకం చేయమని చెప్పాడు. అంటే
భక్తుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతులు సభ్యులు కూడా ఆ జ్ఞానం అర్థం కాకుండా భౌతిక సంబంధ రూపం చూస్తున్నాడు. ఎత్తు లేడు, ఎరగాలేడు, నల్లగా ఉన్నాడు, హైట్ లేడు అని చూస్తున్నాడు, బౌలర్ అంటున్నాడు. చెప్పాడు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. కనుక వెంటనే వెళ్ళి ఆయన దావీదు రాజు గారి విషయం ఏం చెప్తే ఎమ్మడే చేశాడు. మరి ఇవాళ అలాంటి వ్యక్తి మోసపోయాడంటే మరి మన మోసపోవడం ఏముంది? న్యాయమేగా. కాబట్టి మీరు దేవుడి కదా ఎప్పుడు కూడా పై సెటప్పుడు చూడమాకండి. ఎందుకంటే ఇవాళ వేషధారులైన వారు చాలా మంది ఉన్నారు. మనలే కాదు, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడిని కూడా ప్రజలు మోసం చేస్తారు వేషధారణతోనే. కాబట్టి కదా మతస్వార్త 15వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతున్నాడు, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరతకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు అన్నాడు. హృదయం ఏడుంది? హృదయం సాతాను దగ్గర ఉంది, పెదవే ప్రభు దగ్గర ఉంది. అయిందా? అవునా? కాబట్టి దేవుణ్ణి మోసం చేయాలని చూసే ప్రజలు మళ్ళాంటి మోసం చేయడం పెద్ద పనేం కాదు, పెద్ద సమస్య. అయితే యెహోవా గ్రంథాన్ని లేదా వాక్యాన్ని పరిశీలన చేసేటువంటి మనకి ఒక ఖచ్చితమైన ప్రాపర్ నాలెడ్జ్ మనకు అవసరం. ఎవరికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఏమైనా తాకట్టు పెట్టాము. దేవుడు ఇచ్చాడు, దాన్ని ఏమైనా పోగొట్టాం. మనం ఏమి ఇచ్చాడు? ఆకాశం కంటే బుద్ధినిచ్చాడు, భూజంతువుల కంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ వాటిని మనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి భోగాల కోసం వాటిని ఏమైనా తాకట్టు పెట్టి వచ్చాడు. ఏశావు లాగా ఏశావు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏమైనా తాకట్టు పెట్టాడు. ఎవరికి పెట్టాడు? యాకోబుకి పెట్టాడు. మరి మనం కూడా మనకు వచ్చేటువంటి జీవిత గమనమైనటువంటి సమస్యల్లో మనం కూడా ఎన్నో వాటి కోసం మన ఆత్మ సంబంధ జీవితాన్ని ఏడవ సాధారణ తాకట్టు పెడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి దేవుని కింద. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం అనుకున్నంత ఈజీగా క్రైస్తవ్యం ఏది ఉండదు కదా. కాబట్టి నేడున్నటువంటి క్రైస్తవులకి 2 రకాల సాక్ష్యాలు కావాల్సిన అవసరం ఉంది. నేడున్నటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవులకి 2 రకాల సాక్ష్యాలు అవసరం. అవి ఎవరో చెప్పే సాక్ష్యాలు కాదు. సాక్ష్యం సహజంగా ఎవరో ఇద్దరు ముగ్గురు మీద సాక్షుల మీద సాక్ష్యం ఆధారపడుతూ వస్తుంది. కానీ వాళ్ళ సాక్ష్యానికి అర్థం తెలియదుకోండి జనాలకి. ఎస్పెషల్లీ ఆత్మ సంబంధమైన క్రైస్తవాలలో చేసే క్రైస్తవులు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్ష్యం అంటే వాళ్ళగా చెప్పుకునేది కాదు, డబ్బాల వాళ్ళే చూపుకునేది కాదు. కానీ ఇవాళ సాక్ష్యాన్ని నిజంగా అబద్ధ రూపంలో ఎలా జరుగుతుందో అది క్రైస్తవ సంఘాలు వాళ్ళకి అర్థమవుతూ ఉండదు. సాక్ష్యం కాదు. సాక్ష్యం అనే వాళ్ళకి అర్థం ఏంటంటే కళ్ళారా చెవులారా ఆ సంగతిని చూసినా విన్నా 2-3 సాక్షులు కావాలి, అది సాక్ష్యం అని చెప్పింది కదా. కానీ నిజమైన క్రైస్తవులకు సాక్ష్యం చెప్పే సందర్భాలు 2. ఒకటి, మీరు బాప్తిసం పొందినప్పుడు ఆ బాప్తిసాన్ని గురించి లేదా ఆయన ఒప్పుకున్న దాన్ని బట్టి యేసు ప్రభు సాక్ష్యం చెప్పాలా? ఎక్కడ? తండ్రి దగ్గర. ఏమని? మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే నేను తండ్రి అయిన దేవుని ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా బైబిల్ పోయినా బైబిల్ చెప్పినా దేవుని చిత్త ప్రకారం బాప్తిసం లేకపోతే యేసు ప్రభు మిమ్మల్ని అక్కడ ఒప్పుకోడు. ఒకటి. 2 సాక్ష్యం అయిపోయింది. 2వ సాక్ష్యం ఏంటంటే యావత్ ప్రపంచం అంతా యేసుని ప్రేమిస్తారు, యేసుని అభిమానిస్తారు, యేసుని అందరూ అంగీకరిస్తారు కదా. ఆయన అట్లా అండి ఇట్లా అని చెప్పి పెట్టుబడి మాట్లాడక హృదయంలో నుంచి వస్తే దాని భారం ఏంటి అర్థమవుతుంది. వేదాంతం చెప్పే మాట కాబట్టి నాకు ఖర్చు ఏముంది, ఖర్చు లేదుగా అని చెప్పి ఆ సందర్భంలో ప్రజలు మాట్లాడితే ఆ సందర్భాల గురించి చేసుకుంటున్నారని తెలుసా? మీకు తీనొస్తలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48 వచ్చి మాటలు మాట్లాడతారు. సత్యం ఏంటంటే నన్ను అంగీకరించి, ఎవరిని? యేసు క్రీస్తు అనే నన్ను, యేసు ప్రభు అనే నన్ను అంగీకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు కూడా కలడం. నేను చెప్పిన మాటయే అంత్యదినమున మీ జీవితాలకి
అది సాక్ష్యం అని చెప్పవచ్చు, లేదా తీర్పు అని చెప్పవచ్చు. ఇంకేమన్నా ఇక్కడ బాప్టిస్ట్ విషయంలో ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ లేదు. క్రైస్తవ జీవితాలు బైబిల్ కొనుక్కొని, బైబిల్ మోసి, గ్రంథాన్ని చదివి, గ్రంథాన్ని విన్నంత మాత్రాన అది క్రైస్తవ్యం ఎక్కువ కాదు. అందుకొస్తున్నాడు, నన్ను అంగీకరించి నేను ఇష్టమే కానీ నా మాటలు అంటే జనాలకు జరగవచ్చింది ఉపయోగం లేదా? చాలా మంది గ్రంథాన్ని చదువుతూ ఉంటారు, గ్రంథాన్ని కొంటారు, గ్రంథాన్ని వస్తారు, కానీ ఆ గ్రంథంలో ఉన్న విలువైన వాక్యాలని హృదయపూర్వకంగా నమ్మడం, హృదయపూర్వకంగా విశ్వసించడం. ఎవరికంటే దూరం అయితే తెలుసా? తోమా సందర్భంలో మాట్లాడింది, తోమా గురించి మాట్లాడేసిన వారు, తోమా ఏమన్నావు? నువ్వు నా గాయాలలో వెళ్ళి వెళితేనే నమ్ముతానన్నావే, చూస్తేనే నమ్ముతానన్నావుగా. చూశావు కానీ నువ్వు నమ్మావు, నువ్వు ధన్యుడివే. కానీ ఇవాళ గ్రంథాన్ని చదివేవాడు, గ్రంథాన్ని చూసేవాడు, గ్రంథాన్ని వినేవాడు, గ్రంథంలో ఉన్న సత్యాన్ని నమ్ముతున్నావా? నమ్మవు. అంటే దాని ఏంటి? నన్ను అంగీకరించి నా మాటలు అంగీకరించకపోతే ఇంకేముంటాయి? ఇంకేముందా? తీర్పు తీర్చుకోవడంలో కలడు, నేను చెప్పిన మాటే అన్నాడు. వాక్యమేగా. అంటే నువ్వు బాప్తిస్మ సందర్భంలో యేసుప్రభువు చెప్పాలా? నువ్వు జీవిస్తున్న నీ ఆత్మ సంబంధమైన జీవితం అనే గమనంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో వాక్యం చెప్పాలి. ఇది సాక్ష్యం. నువ్వు గ్రంథాన్ని కొన్నావు, గ్రంథాన్ని మోసావు, గ్రంథం ప్రకారంగా జీవించావు అని చెప్పి నీకు వాక్యం సాక్ష్యం చెప్పాలా? చెప్పదుగా. చెప్పాలంటే మనం జీవించంగా, చెప్పాలంటే మనం నమ్మంగా, చెప్పాలంటే అంగీకరించంగా, చెప్పాలంటే లోబడం కదా. లోబడకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తాం? లోబడడం ఎక్కడ చెబుతారా? ఏదో సందర్భంలో అయ్యా చెప్పండి అంటే, అమ్మ వాళ్ళు ఎదురమ్మా, అయ్యా వాళ్ళు ఎదురు, ఎంత చెప్పిన అనవసరం కదా, అదే కదా మనం అంటాం. ఇక లోకంలో ఉన్న క్రైస్తవ్యం కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు, వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు పరిశోధించరు. వాళ్ళకి మొత్తం ఎకాయికి తీసుకెళ్ళి అగ్నిగుండానికి వెళ్ళేదా వాళ్ళకి ఏం అర్థం కాదేదా. అలాంటి ధైర్యమైన పరిస్థితులు నేటి క్రైస్తవ్యం పరుగులు పెడుతున్న వస్తాన్ని మర్చిపోకండి. అంటే గ్రంథాన్ని చదవరు, పరిశీలన చేయరు, పరిశోధించరు, వాళ్ళకి అసలు ఏమైనా సంబంధం లేదు. ఆదివారం మాత్రం వెళ్ళొచ్చు, ఆదివారం మాత్రం వెళ్ళొచ్చు. అంటే ఆదివారం వెళ్ళొచ్చినంత మాత్రాన ఉపయోగం ఎంత మనకి? ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చినంత మాత్రాన ఉపయోగం ఏంటన్నది వాళ్ళకి తెలియదు. అందరు వెళ్ళారు, నేను వెళ్ళా. మేము వెళ్ళిన చోట వేల మంది, మేము వెళ్ళిన చోట లక్షల మంది కింద ఆడుతున్నారు. దేనికోసం? ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉందా? దేవుడు చేసావా? దెయ్యం చేసావా? అసలు అక్కడ ప్రాపంచారాలు ఎవరిది అని చెప్తే మనకు తెలియదు. తెలియాలి. మనకేం తెలియాలా? వాక్యం తెలియాలి. వాక్యం తెలుసా? ఏం తెలియదు. కానీ గ్రంథాన్ని చదువుతాం, కానీ గ్రంథాన్ని వింటాం, కానీ టీవీలో వాక్యం వింటాం, ఇవన్నీ వింటాం, కానీ మాకేం తెలియదు అనేటువంటి అపస్మారకలో ఉన్న క్రైస్తవం బాగు చేయటం ఎవరి తర కూడా వాస్తవాలు. కాబట్టి మీరు దేవుడు తిన్నారా? దేవుడు మనుషులందరూ ఉదయాన్ని పరిశీలన చేస్తారు. ఏమిటి ఉదయం? మానవుని యొక్క జీవిత గమనమంతా దేవుడు పడుతుంది. అతిశయమైన, గర్వమైన, అహంకారమైన దేదైనా హృదయం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈమె మాట్లాడే హృదయము అన్నింటికంటే మోసకరమైందంట. ఏంటికంటే దేవుడు మానవుని ప్రేమించి ఇచ్చినటువంటి దేహంలో, శరీరంలో అవయవాలు ఎన్నైతే ఉంటాయో వాటన్నింటికంటే కూడా వేగవంతమైంది, వాటన్నిటికంటే కూడా శక్తివంతమైంది ఏంటంటే హృదయం. అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటంటే. కాబట్టి హృదయం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే హృదయం భావోద్రేకాలకు నిలయం, మనస్సు కోరికలకు నిలయం, మనస్సాక్షి గద్దింపులకు నిలయం. దేనికి? మనస్సాక్షి గద్దింపులకు నిలయం అన్నదానికి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తుంది సత్యాన్ని. ఒకే సిచ్యువేషన్, కానీ ఎవరెక్కడ కరెక్ట్గా ఉన్నారని మీరు నిర్ధారణ చేయండి. రాజైన దావీది పాపం చేసే అవకాశం వచ్చింది. మనస్సు కోరికలు కోరింది, మనసు కోరింది, మనస్సాక్షి ఏం చేసింది? మనస్సాక్షి పనిచేయాలి అంటే చెప్పలేదు. ఇంక మనస్సాక్షి అల్టిమేట్ గా మనసు కోరింది కాబట్టి దావీదు అల్టిమేట్ గా పాపానికి బానిస అయ్యాడు. దట్స్ వన్. సెకండ్ వన్, యోసేపు గురించి ఆలోచన చేయండి. యోసేపుకి అసలు ఆయన అడగకుండానే
ఆయనకు మంచి చక్కటి అవకాశం వచ్చింది. ఆయన లేదా కోరిక, ఆయన లేదా మనస్సాక్షి ఏం చేశారు? మనస్సాక్షి ఎంత గొప్పగా పనిచేస్తుందో అంత పవిత్రంగా ఉంటాడు మానవ జీవితాల్లో. కాబట్టి మనస్సాక్షిని బట్టి అన్నాడు, ఇంత ఘోరమైన పాపాన్ని దేవునికి విరోధంగా ఐ విల్ నెవర్ డూ దట్, నేను చేయలేనట్టుగా అన్నాడు కదా. రాజే దావీదు హ్యాపీగా వెళ్ళిపోయాడు, పాపాన్ని చేశాడు, ఆనందించాడు. కానీ యోసేపు లాంటి చక్కటి అవకాశం వచ్చినా ఐ విల్ నెవర్ డూ దట్, నేను చేయలేదు అన్నాడు. ఎందుకు? ఈజ్ వాచింగ్, ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రతి సంగతిని చూస్తున్నాడు కనుక, ఆయన ప్రతి సంగతిని పరిశీలన చేస్తాడు కనుక ఐ విల్ నెవర్ డూ, నేను చేయలేదు అన్నాడు. ప్రతి మానవ జీవితానికి మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైంది. మనస్సాక్షి ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. కానీ ఆ మనస్సాక్షి లేని వాళ్ళు ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన రాకపోయినా, బాప్తిసం పొందకపోయినా వాళ్ళు చేసేది పాపమే. మనస్సాక్షి పనిచేసే వాళ్ళు ఎవ్వరు పాపం చేయలేరు. ఆ మనస్సాక్షి యేసుకు పనిచేసింది కాబట్టి నేను చేయలేని ఘోరమైన పాపాన్ని నేను చెప్పగలిగాను. కాబట్టి మనస్సు కోరికలే, ఎప్పుడు కూడా కోరికలే. మనస్సాక్షి కత్తింపులు కలిగవుతుంది. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో మనస్సాక్షి పనిచేయట్లే. వాళ్ళ మనస్సాక్షిని సంపుకొని బతుకుతారు క్రైస్తవ కోట్ల మంది ఉన్నారు. ఆ మనస్సాక్షి వాతవేయబడిందని పౌలు చెప్పుకొచ్చాడు. మనస్సాక్షి వాతవేయబడిందని చెప్పుకొచ్చాడు. చాలా మంది నేటి ప్రపంచంలో వివాహాన్ని నిషేధిస్తున్నారు. వివాహం అంటే అపవిత్రమైనది చెప్పలేదు గ్రంథం. ఎవ్రీ పత్రిక చెప్పుకొచ్చింది కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాదు అన్నాడు. అది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. మరి దాన్ని అపవిత్రమని ఎంచడానికి నువ్వెవరివి? చాలా మంది అలాంటి పరిశుద్ధమైన వివాహాన్ని నిషేధిస్తూ వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అయితే ఇక దేవుని వాక్యం చెప్పినా, దేవుడే దిగి వచ్చినా ఇక మారవు, జీవితాలు మారవు. అలాంటి మనస్సాక్షిలో చాలా మంది ప్రార్థనకి వెళ్ళేవాడు. మనస్సాక్షి పని చేయకపోతే ఏం తెలిసింది? గుడ్డివాడికి ఒకవేళ కనపడదో మనస్సాక్షి లేనివాడికి మంచి చెడేది అర్థం కాదు. వాడి జీవితం అంతే. కాబట్టి ఇప్పుడు దేవుడి మీద వాక్య ప్రకారం మనం గంధాన్ని గమనించినట్లయితే దేవుడు సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. మనం కూడా కొంతమేర పరిశీలన చేస్తున్నాం. కానీ ఏది సత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది అవాస్తవము, ఏది న్యాయము, ఏది ధర్మము, ఏది దేవుడు, ఏది దేవుడు కాదు అనే విషయంలో ఎంతవరకు మనకు ఆలోచన ఉంది? ఎంతవరకు మనం దాని గురించి ఆలోచన చేస్తామంటే ఆలోచన చెయ్యం. కానీ మానవునికి ప్రయోజనకరమైనది ఎప్పుడు కూడా అంత ఈజీగా దొరకదు. అంత ఈజీగా దొరికినా దానికి అంత వాల్యూ ఉండదు. ఉంటుందా? ఉండదు. మరి ఆ సందర్భంలో మనకు తెలిసినా సరే సత్యమైనది బహు దూరంగా, బహు లోతుగా ఉందంటాడు. ఏంటి ఆ సత్యం? దేవుని మాటేగా సత్యం, దేవుని ఉద్దేశమేగా సత్యం, దేవుని తలంపేగా సత్యం. మరి ఆ దేవుని తలంపు, దేవుని చిత్తము, దేవుని మాట అనేటువంటి ఆ సత్యమనే దేవుని మాట విషయంలో మనం ఎంతవరకు తెలుసుకోవాలి చేస్తున్నాం? దేవుడు నన్ను ప్రేమించిన వాడు, నా కోసం ఏం సిద్ధం చేశాడు, ఆయన మాట ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనే విషయంలో మనము గ్రంథాన్ని డిస్కవరీ చేస్తున్నావా? బాగా తోడుతున్నావా అంటే లేదు. నిజంగా ఈ భూమి మీద ప్రతి దానికి ఏమున్నాయి? సరిహద్దులు ఉన్నాయి. కానీ దేవుడు మన కోసం సిద్ధం చేసిన దాంట్లో సరిహద్దులు లేని చెప్పగలరా? సరిహద్దులు లేని చెప్పండి. దేవుడు మానవులుగా ఉన్న మన జీవితం పట్ల, మన శ్రేయస్సు పట్ల, మన క్షేమాభివృద్ధి పట్ల దేవుడు ఒకదాన్ని ఇచ్చాడు. దానికి సరిహద్దులతో గమనించాలని దేవుడు కోరుతున్నాడు. దేని విషయంలో? దేని విషయంలో? అదే వాడు సులువైంది. ప్రపంచానికి చాలా సులువైంది. ఏంటి ఆ సులువైంది అంటే దేవుని ప్రేమ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భంలో చదవబోతున్న 15 నిమిషం. మీరు అంతరంగ పురుషుల యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమేశ్వరుని చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణత పూర్ణులైనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వాళ్ళకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నారు అన్నాడు. ఏమర్థమైంది? ఏం కావాలంటాడు? దేవుడు నిజమైనటువంటి ఉన్నతమైన ప్రేమను తెలుసుకున్నట్టు ఆ ప్రేమ యొక్క లోతెంతో, ఆ ప్రేమ యొక్క వెలుపెంతో, ఆ ప్రేమ యొక్క ఎత్తెంతో గ్రహించుకోవడం తగిన శక్తి గల కావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆలోచన. కానీ వాడు ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఎంతసేపటికి అవసరాలు ముగ్గులే కదా ఉన్నాయి. ఆ ప్రేమ మనకి అర్థమైంది. నాకు అది చేస్తే, నాకు ఇది చేస్తే, నేను నమ్ముతా, నేను భాష పొందుతా, నేను చర్చికి వస్తా, సాక్షి చెప్తానని చెప్పి ఎంతసేపటికి పంచి పనులే కదా వాళ్ళకి, పంచాపాలకి. దేవుడు మనకి ఏదైనా చేస్తే మనం నమ్మేది. అలాంటి పరిస్థితుల్లోనే క్రైస్తవ్యము ఆకాశానికి అంటింది. నిజమైన దేవుని ఉద్దేశం కొరకు, నిజమైన దేవుని ప్రణాళిక కొరకు ప్రజలలో దేవుడిని నమ్మడం లేదు వాళ్ళ ప్రపంచంలో. అని ఆ ప్రేమ ఎంతో, ఆ ప్రేమలో ఎంతో, ఆ ప్రేమకు తగిన అంటే వాటి విషయాన్ని కూడా డెప్త్ గా డీప్గా తెలుసుకుంటే మనకు ఎంతో దేవుడు చెప్పుకొచ్చాడు. ఎంతసేపటికి మన పైపైన సమరాలు తప్ప నిజమైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటో ఎలాంటి వారంగా మనం ఇంటి మీద క్రైస్తవ ప్రయాణం చేస్తాం. దానివల్ల ఎలాంటి ప్రేమలు వస్తారని దేవుడు తిన్నారా. కాబట్టి ఈ భూమి మీద జీవించి మనం అందరము కూడా ఏం చేయాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేయాలి. అన్ని పరిశీలన చేస్తాం. ఓ పూట వండుతున్నటువంటి వంకాయని 100 సార్లు ఇక్కడ తెలుసుకుంటాం. కూర్చుందా, కుళ్ళిందా, పురుగుందా అని కదా. మనం వాడే సబ్బులు అసలు వాడు ఇచ్చిన సబ్బు ఇదేనా, నూనెదేనా, మార్చిచ్చాడా, పేరు మారిందా అని అడిగితే వాళ్ళు చెప్పి అటు తిప్పి 100 మెరకు తిప్పి వస్తుంటారు. కానీ క్రైస్తవ్యమైనటువంటి దేవుని మనసు అనే గ్రంథాల విషయంలో అది ఏమైతే నువ్వు లైట్ తీసుకుంటే ఆయన లైట్ చేస్తారు, దరిద్రం పోతుంది. కాబట్టి యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదివేటువంటి క్రైస్తవ భూమి మీద నిజంగా మనస్సు పెట్టి ఆలోచన ప్రకారంగా పరిశీలనగా గ్రంథాన్ని చదివితే నిజమైన సత్యం ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది. ఆలోచించే ఉన్నారా? ఆదిమ సంఘము అపోస్తలుల 17 వచ్చిన వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనుడయ్యుండి ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించి పౌలును శ్రేణులు చెప్పుతున్న సంగతులు అలాగే ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధించి వచ్చిందన్నాడు. ఏడా పరిశోధించేది కాబట్టి నిద్రమోహంతో లేకటం, జనాలు క్రైస్తవులే నిద్రమోహంతో లేకటం, బైబిల్ని ఇంత చదివి ఏ వాక్యం ఏది వచ్చింది ఆ వాక్యం చదవటం, అయ్యా నీ స్తోత్రం నాకు ఆత్రం అంటాం, ప్రార్థన చేసుకోవడం, పనికెళ్ళటం. ఇది దైవ సంబంధమైన నమూనా కాదు. ఈ దైవ సంబంధమైన కాదు. ఇంకొక ఆలోచన, ఇప్పటికి చాలా మంది ఎచ్చులేవారు నేను ఇప్పటికీ గ్రంథాన్ని 100 సార్లు చదివానని చెబుతాను. 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా దానిలో ఉన్న సారాంశం తెలియకపోతే నువ్వు 1,00,00,000 సార్లు చదివినా ఉపయోగం లేదు కదా. చదవనోడికి ఏం తెలియదు, చదివి నీకు ఏం తెలియదు, రెండు సమానమేగా. మరి ఎచ్చుంది మనకి. కానీ వాళ్ళ ఎచ్చుంది ఎక్కువ, వాళ్ళు ఎక్కువ. చదివితే గొప్ప ఏం కాదు. చదవబడినటువంటి దేవుని మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి, దానిని పరిశీలించి, దాన్ని అంగీకరించి, దానికి లోబడి జీవిస్తే అది దిగిరా గొప్ప సంగతి. ఇవాళ మనకు లోకం ఎక్కువ కావాలి, దేవుడు ఎక్కువ కావాల్సింది. ఇవాళ ఎగ్జాక్ట్గా నేను దేశ ప్రపంచంలో ప్రజలు దేవుని మెప్పుని కోరక ప్రజల మెప్పుని కోరుకుంటారు. కాబట్టి అందుకోసమే వాళ్ళు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా ప్రజలు ప్రయాణం చేస్తారు. దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని మనసుకు అనుగుణంగా ప్రయాణం చేయట్లేదు. అది ఇష్టం లేదు. మనుషుల్ని, లోకాన్ని మెప్పించేటట్టుగా, లోకం మెచ్చుకునేటట్టుగా, లోకం పొగిడేటట్టుగా క్రైస్తవులకు ప్రయాణం చేస్తున్నాం మనం, నిప్పుల కోసమే.
కాబట్టి మనం ఎవ్వరం కూడా మనుషుల మెప్పుతో మనకు పని లేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేవడు. మహిమ, ఘనత, మెప్పు మీకోసం ఉంటాయి. ఎవరికే? దేవుని మెప్పులు కోరుకునే వారికే ఆ మెప్పు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. మీరు మనుషుల మెప్పులు కోరితే మీకు మిగిలింది అగ్గి పొల్లే, అగ్నికొండమే. కాబట్టి ఈ లోకంలో జీవించే క్రైస్తవులు మనము మనుషుల మెప్పులో ఉన్నామా, దేవుని మెప్పులో ఉన్నామా? మనకి ఎవరి మెప్పులో వస్తే మన విషయంలో కూడా ఖచ్చితమైన క్లారిటీ పెద్దలు లేదు. మనుషులు మెచ్చుకుంటే ఏ ఉపయోగం ఉంటుంది? ఏమి లేదు. అదే దేవుడు మెచ్చుకుంటే శాశ్వత కాలం ప్రభుత్వం కూడా ఉండగలం. అది ఎవరు ఇవాళ ఎంతసేపటి లోకంలో 10 మంది మెచ్చుకుని హాయ్ హోయ్ అని చెప్పి ఏడబోన్నారు కదా, ఏడ చేయమంటారు జనాన్ని. అది చూస్తున్నారు తప్ప శాశ్వత నష్టాన్ని వారు కోరుకుంటున్న విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి నిజంగా మనం క్రైస్తవులుగా మనకునే ఏంటంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాం, దేవుని ప్రార్థన చేసి వచ్చాము, చర్చికి వెళ్ళి వచ్చాము. మన పట్ల దేవుడు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషించుంటాడు. ఇక మన మూటలు పోగేసుకోవడానికి ప్రజలు అనుకుంటారు. ఇది కరెక్టా? దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? అట్టి ఆనందాన్ని గురించి, అట్టి సంతోషాన్ని గురించి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నప్పుడు దేవుని గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచన భాగాన్ని అతిశయించువాడు అంటే, అతిశయించడం అంటే వాడిగా మెచ్చుకునేవాడు, వాడిగా పొగుడుకునేవాడు, వాడిని చూసేవాడు సంతోషించేవాడు. అదే అన్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, దేని బట్టి? ఇవాళ అతిశయం అంతా మన హోదాని బట్టి, మన మేళను బట్టి, మనకున్న బంగారాన్ని బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్న అంతస్తుని బట్టి మనం అతిశయిస్తున్నాం. అది లోక సమానమైన దయ్యాల జ్ఞానాన్ని బట్టి. కానీ అలా కాదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా మాట్లాడుతున్నారు. చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిచయనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించవలనని యెహోవా సెలవిస్తున్నాడు. ఉందా ఇవాళ మనం అతిశయపడుతున్నాం. అతిశయాలతోనే ఖచ్చితంగా దేని బట్టి? మనకున్న డబ్బులు బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న మేడలను బట్టి, మనకున్న ఎస్టేట్ బట్టి, మనకున్నటువంటి సంపదలను బట్టి మనం అతిశయపడుతున్నాం. కానీ నువ్వు సంపాదించాలన్నా నీకు జీవితం కావాలా? ఆ జీవితం ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలా? అంటే ఏమై ఉన్నాం? మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపన్న విషయాన్ని విస్మరిస్తే ఇక మనగానే పొగుడుకుంటాం, మనగానే కనిపిస్తాం, మనగానే అతిశయపడతాం. కానీ నేనున్నాను అంటే దానికి కారణం దేవుడు అని విశ్వసిస్తే ఆ వ్యక్తి దావీదులాగా కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయించాలి. రాజు దాన్ని చెప్పాడు. కానీ రాజుకున్న బలం ఏంటి చెప్పండి? రాజుకు కానీ, రాజ్యానికి కానీ, దేశానికి కానీ బలం ఏంటి చెప్పండి? బలం. ప్రతిదానికి కూడా 2 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి అర్థబలం అంటే ఆర్థికంగా, రెండవది అంగబలం అంటే సైన్యం. ఒకటి సైన్య బలం, రెండవది ఫైనాన్షియల్ ఎఫర్ట్ బలం కదా. ఈ 2 బలాలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి దేశానికి, ప్రతి కుటుంబానికి అని మనం అనుకుంటాం. కానీ రాజైన దాన్ని అలాగే అనుకుంటారు. ఏమన్నాడు? కొందరు రథాలను బట్టి, రథాలను బట్టి సైన్యమైన అర్థం, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి దాన్ని అతిశయపడతారు. కానీ మనమైతే వాటిని బట్టి కాదు. ఎందుకు ఆయనకు అసలు ఏ పరిస్థితి తెలియకముందే ఏమన్నా తెలుసా? యుద్ధాలు తీసాయి, రథాలు తీసాయి, గుర్రాలు తీసాయి.
ఇవన్నీ ఏవి కాకముందు ఆయన ఏమన్నాడు? యుద్ధం యెహోవాది అన్నాడు. ఎవరన్నాడు? యుద్ధం యెహోవాది అన్నాడు. ఎంత విశ్వాసం టమాటా కలిగాడు. యుద్ధం నేనుగా చేసేది. నువ్వు బాలుడురా పసిపిల్లోడు అని సలహాలు అంటాడు. యుద్ధం యెహోవాది నాది కాదు అన్నాడు. ఎప్పుడు? బాల్య వయసులో నా మాట కలిగాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలో వైరం అర్థమవుతుంది మనకి. కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలను బట్టి చేపడుతున్నారు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవాని బట్టి అక్షయించాలని ఆయన సేవ సందర్భాల మాట రాయబడింది వాస్తవ గ్రంథంలో. కానీ ఆయన మానవుడే, మనం మానవుడే. కానీ మనకున్నటువంటి అహంకారం, మనకున్న అతిశయాలు లోకంలో ఉన్నవాడిని తెలుసుకొని ఆయన అనట్లేదు, నేను చిరకాలము ఎక్కడ? యెహోవా మందిరంలో నివాసం చేస్తా. ఆయనకు అంతఃపురం ఉంది. అంతఃపురంలో హంసతులిక తత్వాలు ఉంటాయి. ఫ్యాన్లు కాకుండా, ఏసీలు కాకుండా నెమలీగలు పెట్టేసిన వాళ్ళు ఉంటారు. అయినా ఆయన నాకేం వస్తుంది? నేను చిరకాలము యెహోవా మందిరంలో ఉంటారు. ఆ కృపాక్షేమములే నా వెంట వస్తాయని ఆయన కోరుకున్నాడు. కానీ ఇవాళ కృపాక్షేమాలు ఎవరండి? కుటుంబాల్లో ఉన్నాయా? కృప లేదు, క్షేమం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు ఉరుకులు పరుగులే కదా, ఎప్పుడు ఉరుకులు పరుగులే. ఎప్పుడయ్యా మనకి శాంతి, ఎప్పుడయ్యా నీకు శాస్త్రకాల జీవనం అంటే అది తెలియదు మనకి. దానికి కూడా రాసిపెట్టింది గ్రంథంలో. సామెతల గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, కుమారుడా నా ఉపదేశములు మరవకు, నా ఆజ్ఞలో హృదయపూర్వక శరీరము, అవి నీకు ఏమిస్తాయి? శాంతిని తర్వాత భూమి మీద ఎక్కువ కాలం కలిగినటువంటి ఆయుష్ని లేదా నెమ్మదిని నీకు ఇస్తాయి అన్నాడు. ఇవాళ దేవుడంటే భయం లేకపోయా, దేవుని మాట అంటే భయం లేకపోయా, దేవునికి మహిమకరంగా లోబడే జీవితం లేకపోతే కారణం చేత అడిగేవి లేదు. శాంతి లేదు, నెమ్మది లేదు, దీర్ఘాయువు అంతకంటే లేదు. దీర్ఘాయువుతో సుఖజీవంతో గడిచే సంవత్సరాలు జీవితాలు అయితే ఉన్నాయి, కానీ ఆ జీవితాల సుఖాలు మాత్రం లేదు. అవి ఎవరివాలా? అవి సంతలో దొరికి సిద్ధపడు కాదు, తాకట్టు పెట్టి కనుకొచ్చుకోవడానికి. అది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి. అదేనా నా కుమారుడా, నా ఉపదేశం మర్చిపో, నా ఆజ్ఞలను ఈ హృదయపూర్వక గైకో. అవి గైకోగలిగితే అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడి సంవత్సరమును, శాంతిని, ధైర్యం నీకు ఇస్తాయి అని చెప్పుకొచ్చు. వాటి విడిచిపెడితే నీ జీవితము ఏమైనట్టు? అయిపోయినట్టే, ఇంకేమి లేదు. ఇక్కడే అదే చెప్తాడు. ఆయన అతిశయించాలి అంటే, ఆయన ఆనందపడాలి అంటే యెహోవాను నేనే ఇదేనంట గ్రహించాలన్న. ఎంతమంది గ్రహిస్తున్నారు? బైబిల్ కొనుక్కొని బ్యాగులో పెట్టుకొని ప్రార్థనకి అట్లా వెళ్ళి ఇట్లా వస్తే గ్రహించినట్టు కాదు, అట్లా వెళ్ళి ఇట్లా వస్తే తెలుసుకున్నట్టే కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మనతో పాటు చాలా మంది వస్తున్నారు, మనతో పాటు వాటి కూడా తీసుకొస్తున్నారు. అవి కూడా ఆలోచన చేసినట్టే కాదు. చాలా మంది కుక్కల పిల్లలు కూడా పెంచుకుంటున్నారు. అవి ఇంట్లో ఉంటే ఏం చేస్తుందని చెప్పి మనతో పాటు తెచ్చుకుంటారు. అవి కూడా ఆలోచన చేస్తుంటా ఏంటి? చెయ్యవు. దేవుడు కోరిన ప్రకారంగా ఆరాధన అనేది లేకపోతే, దేవుడు చిత్త ప్రకారంగా చెప్పినట్టుగా నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆరాధన, నీ సంఘం లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళి ఆరాధన చేసినా నీ ఆరాధన అడవి కాసిన లాంటిది. చిల్లుబడినటువంటి సంచులోని సంపాదన వేసుకున్నట్టే సమానం తప్ప దానివల్ల మీ జీవితానికి ఎలాంటి బెనిఫిట్ లేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడం మ్యాండేటరీ. నీకు నచ్చింది చేయడం మ్యాండేటరీ కాదు ఇక్కడ. కానీ మనకు నచ్చింది మనం చేయడమే ప్రాముఖ్యమైనది లోకంలో. అలా చేస్తే నష్టపోయేది నువ్వు, నేను, మనమే తప్ప మరెవరు కూడా కాదు. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళి దేవునికి మహిమకరంగా ఆరాధించేటువంటి ఒక అబ్రహామును చూడండి. ఆయన నేటి దినాన అనేక జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసం తండ్రి కాగలిగాడు. ఏది మ్యాండేటరీ? ఆయన మనసులో ఊహించుకుని చేయడం ప్రాముఖ్యమా, దేవునికి మనసులో ఉన్నదని చేయడం ప్రాముఖ్యమా? దేవుడు ఏం చెప్పాడో అది చేయడం మ్యాండేటరీ, అది దీవెన. కానీ ఇవాళ మన జీవితాల్లో గ్రంథాన్ని కొనుక్కున్నా, గ్రంథాన్ని చదువుకున్నా, గ్రంథాన్ని పెట్టుకున్నా మనం చేసే పని లోక సంబంధమైన దేవుని అన్నది గ్రహించలేని, గమనించలేని, పరిశోధించలేని, పరిశీలించలేనటువంటి అజ్ఞానగ్రస్తుని ఆకాశం కట్టితే ఉపయోగం లేదు. కానీ ఇవాళ దేవుని వాక్యాన్ని గ్రహించే వాళ్ళు ఉన్నారంటే లేదు. ఆ గ్రహింపు అని ఒక వ్యక్తికి పరిశీలన చేస్తా. ఆయన ఒకసారి వచ్చాడు,
తిరిగి వెళుతున్నాడు. ఆయన కలవడానికి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళారు. ఎవరైనా చెప్పాలా? ఆయన వచ్చారు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయనను కలుసుకోవడానికి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎవరైనా గ్రంథంలో ఇద్దరు పరిగెత్తారు. రథం వెంట ఇద్దరు పరిగెత్తారు. ఒకళ్ళు గెహజీ పరిగెత్తాడు. గెహజీ పరిగెత్తింది స్వార్థం కోసం, ధనం కోసం, ఇహలోక సంబంధమైన సుఖభోగాల కోసం గెహజీ పరిగెత్తాడు. రెండో వ్యక్తి పరిగెత్తినెట్టేవాడు. గ్రంథములో రథం వెంట పరిగెత్తే రెండో వ్యక్తి ఎవరు పరిగెత్తారు? ఇద్దరు అన్నారు. ఎవరైనా పిలుపు పరిగెత్తాడు. ఎవరన్నా మరి నపుంసకుని యొక్క రథమని. ఆయన దేశాలు దాటి, ఖండాలు దాటి ఎడకొచ్చాడు. ఆయన యెరూషలేముకి గొప్పతనాన్ని చూడడానికి వచ్చాడా? ఖచ్చితంగా కాజు రాయబడింది. యెరూషలేముకి ఆరాధన నిమిత్తం వచ్చాడని చెప్పింది కదా. దీనికోసం ఆరాధన నిమిత్తం వచ్చాడని చెప్పింది కదా. ఆరాధనకు వచ్చి ఎలా వచ్చాడు? పాపిగా ఆరాధనకు వస్తే అతని యొక్క జీవితం పాపగా ఉండడం దేవుడికి ఇష్టం లేక పరిశుద్ధాత్మ పిలుపుకి సమాచారాన్ని సాధించాడు. వెంటనే పిలుపు ఆడబోతే నాకెందుకు ఏమండి, వాడిని ఆడబోతే నాకెందుకని పిలుపు అనుకున్నాడా? ఎప్పుడైతే సమాచారం పిలుపుకి వచ్చిందో వెంటనే ఆ వ్యక్తి రథం వెంట పరిగెత్తాడు. రథాన్ని రీచ్ అయ్యాడు. నా బుక్స్ అడుగుతున్నాడు, అయ్యా ఏం అడుగుతున్నావు అంటే, భక్తులుగా ఉన్న మనకు కానీ ఇవాళ చాలా ప్రాముఖ్యమైన కనుక ఎంత ప్రాముఖ్యమైందో క్రైస్తవ్యం అనేది అందుబాటులోకి వచ్చినటువంటి కొంతకాలానికి వెనక్కి వెళితే మానవ జీవితానికి చాలా ఉపయోగకరమైన పుస్తకం చెప్పగలరా? సితారా పత్రిక, స్వాతి పత్రిక చాలా ప్రాముఖ్యమైనవి. టైం పాస్ కోసం ప్రజలు చదివేవాడు, బాగా చదివేవాడు. రథమెక్కిన ఆయన, ఆరాధించిన ఆయన, ఆరాధన అయిపోయిందని బైబిల్ బ్యాగులో మడిచి బ్యాగులో పెట్టలేదు. నేను చాలా మందికి వస్తూ ఉంటాను, ఆరాధనకు వస్తారు లేదా ప్రార్థనకు వస్తారు. వాక్యంలోనే మళ్ళా మూసేస్తారు, మళ్ళా చేస్తారు, మళ్ళా పెడతారు. ఏంటంత ప్రయోజనం ఏంటి? అది అడిగింది ఏమన్నా? కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా దాన్ని గౌరవిస్తే దాన్ని ఎప్పుడు ఆరాధన అయ్యేంత కూడా దాన్ని ఓపెన్ చేసి వచ్చా అది గౌరవం. అంతే తప్ప ఊరక పడవడం, ఊరక పెట్టడం, ఊరక తీయటం ఏంది పరిస్థితి? అది కాదని వస్తుంది. అప్పుడు నపుంసకుడు అయ్యా ఆరాధన చేసి వస్తున్నాడు, నేను స్వాతి పత్రికను లేదా సితార పత్రికను లేదా ఆంధ్రప్రభలో ఏదో ఒక న్యూస్ ఛానల్ చదువుతుందని చెప్పలేదు. చదువుతాడా? నేను విషయాన్ని చదువుతున్నాను అన్నాడు. అప్పుడు నా పుస్తకం గారు గ్రహించుతున్నావా అన్నాడు. నేను ఎంత కనపడుతున్నాను? నేను ఆర్థిక శాఖ మంత్రిని, నేను థమ్సప్ కాదు, నేను ఏలుముద్ర కాదు, నేను అంగుష్టం కాదు అని చెప్పి నా పురుషుడు అన్నాడా? అలాగా ఎంత వినయంగా ఏమన్నాడు? ఎవరైనా త్రోవ ఎలా అన్నాడు? వెంటనే రుణాన్ని తెచ్చుకొని ముక్కలు కూర్చోబెట్టుకొని చెప్పిన సత్యాన్ని స్పష్టంగా అడిగి మార్గం మధ్యలో వెళుతున్నాడు కానీ స్టాపింగ్ చేసి అన్నాడు. ఏమన్నాడు? రథాన్నామన్నాడు. రథాన్నామ నీళ్ళు నాకు బాప్తిసి కూడా ఆటకమేంటి అని చెప్పి వెంటనే ఆ వ్యక్తి రిలీజ్ అయ్యాడు. అది నిజమైన గ్రహించు, అది నిజమైన తెలుసుకోవడం, అది నిజమైన ఫైండ్ అవుట్ చేయడం అంటే. అంతే తప్ప సత్యాన్ని వింటాం, పడచూరు పెడతాం, సత్యాన్ని చదువుతాం, గ్రహించం, సత్యాన్ని చదువుతాం కానీ దాన్ని నమ్మం. చదివిన వాక్యాన్ని, చదివిన సత్యాన్ని, వినిన సత్యాన్ని నువ్వు నిజంగా దాన్ని అనుసరించలేదంటే నువ్వు దేవుడు కూడా నమ్మనట్టే. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? దేవుడే కదా. ఆ వాక్యం యేసుక్రీస్తే కదా. మరి వాక్యాన్ని చదివిన నీవు దాన్ని అంగీకరించకపోతే నువ్వు గమ్మున కూడా శత్రువే కదా. కాబట్టి కదా మీలో కొందరు క్రీస్తు
దృష్టిలో శత్రువులుగా నడుచుకుంటున్నారంటే వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి క్రీస్తు విరోధే. చదివితే ఉపయోగం అవలా, చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలా, అది సత్యమైన నమ్మాలి. నమ్మగలరా? నమ్మేవాడు లేడు ప్రపంచం. అంత నాటకాలు, అంత వేషధారమే. నమ్మకపోతే నువ్వెవరివి? నువ్వు క్రీస్తు విరోధులు, నువ్వే, ఎవరో కాదు. క్రీస్తు విరోధులు అంటే ఎవరో లేరు. క్రీస్తు ప్రాంతానికి పెడుతున్న వాళ్ళు క్రీస్తు విరోధులు ఉన్నారు. కాబట్టి సత్యాన్ని గమనించకపోతే, సత్యాన్ని పరిశీలించకపోతే, సత్యాన్ని పరిశోధించకపోతే నీకు నిజమైన జ్ఞానం చేసే పరిస్థితి లేదు వాస్తవానికి. కాబట్టి ఆ సత్యాన్ని కదా దానిని చాలా విలువైనగా ఇచ్చింది గ్రంథం. కానీ ఇవాళ మనమంతా రక్షణకు చాలా దగ్గరగా ఉన్నాం, అవును కదా? రక్షణకు చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఈ రక్షణను మనకు అందించడానికి ఎవరు ప్రయాసపడ్డారు? ఈ రక్షణను మనకు అందించడానికి ఎవరు ప్రయాసపడ్డారు గ్రంథంలో? ఇద్దరు వ్యక్తులు అని చెప్పేస్తుంది గ్రంథం. ఒకళ్ళెవరు? ఒకళ్ళ అపోస్తులు, ఒకళ్ళ అపోస్తులు, రెండు వేల ఎవరు? మన వాక్యం చేశాము. ఒకళ్ళు అపోస్తులు అయితే అపోస్తుల కంటే ముందున్న వాళ్ళు ఎవరున్నారు? అపోస్తుల కంటే ముందు ఎవరున్నారు? ప్రవక్తలు అనగా నిజంగా నిజమైన రక్షకుల గురించి ఎవరు ప్రశ్నించారు? మోసే ప్రశ్నించారు. అదే మోసే ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఎవరు ప్రశ్నించారు? సమీయులు ప్రశ్నించారు. అదే సమీయులు ప్రవచనాన్ని యెషయా ప్రశ్నించాడు. యెషయా వెంట మేక ప్రశ్నించాడు. మేక వెంట జకర్యా ప్రశ్నించాడు. జకర్యా వెంట మలాకి ప్రశ్నించాడు. ఆ ప్రవచనాల ఆధారంగానే వాళ్ళు చూడలేదు రక్షణ. చూసారా? వాళ్ళు చూడకుండానే ఆ రక్షణను మనకి అందించడంలో ప్రయాసపడ్డారు. కాబట్టి మనమంతా కూడా దేవుడికి ఆత్మ సంబంధంగా కట్టబడ్డామంటే దానికి పునాది ఎవరు? అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. అంటే మన ఇవాళ కష్టమే వారికి, సుఖమే మనది. కాబట్టి రక్షణ మనకి కూడా ఈజీగా వచ్చింది. కానీ పాత కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు ఆ రక్షణ మనకు అందించడానికి. ఇవాళ ఆ రక్షణ ఏమైంది? ఇవాళ ప్రజల యొక్క జీవితాల్లో అలసైపోయింది వాస్తవానికి. కాబట్టి ఇది దేవుడికి గ్రంథాన్ని గ్రంథంగా వినగలిగితే, గ్రంథాన్ని గ్రంథంగా పరిశీలించగలిగితే దేవుడు మనం దీవిస్తున్నాడు. లేకపోతే మన జీవితాలు నిర్వీర్యమవుతున్న జీవితాన్ని విషయం గమనించి నిజంగా మనం దేవుడి కనుక దేవుడి చిత్తాన్ని దేవుడికి ఆలోచనలో పరిశీలన చేసేటువంటి పవిత్రమైన భక్తుల మీద కొనసాగాలనేది దేవునికి ఆలోచన కనుక, అలాంటి గొప్ప ఉద్దేశం కలిగి దేవుని మహిమానందం ఎదగాలని వద్దాలని ప్రభు ప్రేమ బట్టి ప్రతి వారి ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం అందించిన దేవుడికి హృదయపూర్వకమైన అవకాశం సమర్పిస్తూ ఇటు వాక్యాలతో సొంతంగా కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ఇస్తున్నాను.